హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీకు పొటాటో ఫింగర్స్ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. దానికోసం మనం ఇక్కడ కొన్ని పొటాటోస్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు మనం వీటిని ఉడికించుకోవాలి. నార్మల్గా అయితే ఇవి పేస్ట్ లాగా అయిపోవాలి. అందుకని ఇక్కడ మనం కుక్కర్లో వేసుకుంటున్నాము. నార్మల్గా ఉడికిస్తే పేస్ట్ లాగా కాకుండా చిన్న చిన్న పీసులు అనేవి ఉండిపోతాయి, చాలా టైం పడుతుంది. అందుకని ఇక్కడ నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. వీటిని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కూడాను ఉడికించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తీసుకొని ఇప్పుడు పైన పీల్ తీసుకొని మనం ఇలా, ఒకవేళ మీ దగ్గర క్రషర్ ఉంటే క్రషర్తోనైనా స్మాష్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. మధ్యలోన ముక్కలు అనేవి ఉండకూడదన్నమాట, అందుకే ఇలా పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో కొన్ని మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి కారం, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్పూన్ గరం మసాలా పౌడర్, ఇప్పుడు వచ్చేసి ఒక టీ కప్ తోటి బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు అదే టీ కప్ తోటి కార్న్ఫ్లోర్ పౌడర్, నెక్స్ట్ వచ్చేసి 2 to 3 స్పూన్స్ శనగపిండి, ఆఫ్టర్ దట్ కొన్ని ఆనియన్స్ వేసుకున్నాను. ఇందులోన ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ జీలకర్ర. ఇప్పుడు వీటన్నింటినీ కూడాను మనం బంగాళదుంపలో కలిసేలాగా మెత్తని పిండిలాగా చేసుకోవాలి. చపాతీ పిండి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. మొత్తం కూడా నీట్గా కలిసేలాగా పెట్టుకొని చపాతీ ముద్దలా పెట్టుకోవాలి. బంగాళదుంపలో వాటర్ అనేవి ఉంచుకోకూడదు. బంగాళదుంప మొక్కల్లో వాటర్ అనేవి ఉంచుకుంటే మనకి ఇదంతా కూడాను ఇంకా పిండి పట్టి అవి బాగా గట్టిగా అయిపోతాయి, అంత టేస్ట్ రావన్నమాట. అందుకే ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా వేసుకోవాలి. ఇదిగోండి, మొత్తం కూడా చపాతీ ముద్దలాగా కలిపేసి పెట్టుకోవాలి మనం. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఒక చిన్న ముద్దను తీసుకొని దాన్ని మనం ఫింగర్స్లో చేసుకోవాలి. ఇక్కడ బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ పిండి ఏది ఎక్కువైనా కూడాను మొత్తం గట్టిగా వచ్చేస్తుంది పొటాటో ఫింగర్స్ అనేవి. అందుకనే మొత్తం కూడాను మనం కొలతలో తీసుకోవాలి. ఇదిగోండి, ఇలా రోల్ చేసుకొని, ఇదిగోండి అన్నీ కూడా ఇలా సమానంగా రోల్ చేసుకోవాలి. లావు సన్నము కాకుండా మొత్తం కూడా ఒకేలాగా రోల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటికి క్రిస్పీదనం కోసం మనం ఉప్మా రవ్వ తీసుకుంటున్నాం ఇక్కడ. ఇదిగోండి, మొత్తం కూడాను పైన ఉప్మా రవ్వతోటి పైన మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా చేసుకొని అన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇదిగోండి, ఉప్మా రవ్వతో యాడ్ చేయకపోతే మనకి ఆ క్రిస్పీనెస్ అనేవి రావన్నమాట. ఇంకొకటి స్టిక్స్ లాగా కూడా ఉండవు, అవి మెత్తగా అయిపోతాయి. అందుకని మనం ఉప్మా రవ్వతోటి పైన మొత్తం కూడా మ్యాగ్నేట్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఇలాగో 1 by 1 మనం వేయించుకోవాలి. ఇదిగోండి, ఇలా వేయించుకోవాలి. ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తే రెడ్గా వస్తాయి, కానీ ఫుడ్ కలర్ అంత హెల్దీ కాదు కాబట్టి, పిల్లల స్నాక్స్ కోసం కాబట్టి ఇక్కడ నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయలేదు.
ఇదిగోండి, ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయకపోయినా కూడాను దానికి టేస్ట్ అనేది అంత పెరగదనమాట. నార్మల్ కలర్ కోసమే మనం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తాం. ఇది ఇంట్లో పిల్లల స్నాక్స్ కోసం చేసుకుంటున్నాం కాబట్టి ఫుడ్ కలర్ అనేది అవాయిడ్ చేస్తేనే మంచిది. ఇదిగోండి, ఇలా మొత్తం కూడాను కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం వేయించుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని పిల్లలకు పెట్టుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.